చెప్తా వినండి. అమ్మవారికి చాలా ఇష్టమైనది గోరింటాకు అండి. సో అసలు గోరింటాకు అసలు పేరు ఏంటంటే గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి చిన్నతనంలో తను ఆడుకుంటున్న సమయంలో రజస్వలమై తన రక్తపు చుక్క అనేది నేల మీద తాకుతుంది. సో ఆ నేల మీద తాకడం వల్ల ఏమవుతుందంటే ఆ రక్తపు చుక్క ఒక చెట్టుగా మారుతుంది. ఆ చెట్టుగా మారిన విషయాన్ని వీళ్ళ ద్వారా పర్వతరాజుకి తెలుస్తుంది. సో పర్వతరాజు ఏం చేస్తాడంటే ఆ చెట్టును చూడడానికి సతీ సమేతంగా వస్తాడు. వచ్చి చెట్టును చూసిన తర్వాత ఆ చెట్టు ఏమని చెప్తుందంటే పార్వతీదేవి నేను స్వయంగా అమ్మవారి అంశను అని చెప్తుంది. సో అయితే అప్పుడు వేరే వాళ్ళు అడుగుతారు, ఓకే నీ వల్ల ఏంటి ఉపయోగం మరి అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు అక్కడ ఆ చెట్టు ఏమని చెప్తుందంటే నా వల్ల ఆడవాళ్ళకి గర్భాశయ సమస్యలు మొత్తం తొలగిపోతాయి. మళ్ళీ నా వల్ల అతివేడి ఉంది, ఆడవాళ్ళకి ఎక్కడైతే అతివేడి ఉంటుందో ఈ సమస్యలన్నీ తగ్గుతాయి అని చెప్తుంది. అయితే అప్పుడు కుంకుమకి కోపం వచ్చి సరే మరి గోరింటాకు ఎర్రగా పండితే మరి నా అవసరం ఉండదా అని చెప్పేసి అడుగుతుందంట. అప్పుడు స్వయంగా ఆ గోరింటాకే నన్ను ఎక్కడ పెట్టుకున్నా పండుతాను, కానీ నుదుటి పైన నేను పండను అని చెప్పేసి చెప్తుందంట. ఒక్కసారి మీకు డౌట్ ఉంటే ట్రై చేయండి. నుదుటి మీద కుంకుమ తప్ప వేరే ఏది పండదు. ఫర్ సపోజ్ మీరు మెహందీ తీసుకొని నుదుటి మీద పెట్టుకోండి, అస్సలు పండదండి. అది ఎందుకు అంటే ఇది రీజన్. ఇది సైంటిఫిక్గా తీసుకున్న గోరింటాకు అనేది ఆషాఢంలో ఎందుకు పెట్టుకోవాలంటే మనము ఎక్కువగా ఆడవాళ్ళు ఈ వాటర్ ఉంటుంది కదా, కింద వాటర్లో నడుస్తూ ఉంటారు. సో వాళ్ళకి మెట్టలు పెట్టుకుంటారు కదా, ఆ మెట్టలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ చెడిపోతుంది. సో అది మొత్తము తగ్గించాలంటే అది గోరింటాకు వల్ల సాధ్యమవుతుంది. గోరింటాకులో యాంటీ అవన్నీ ఉంటాయని చెప్పేసి ఇవి వాడతారు. సో ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.